నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యుద్ధం కారణంగా ఇంధన కొరత నెలకొంది. ఈ కొరతకు హర్మోజ్ జలసంధి మూసివేయడంతో పాటు కీలక ఇంధన కేంద్రాలపై దాడులు జరగడమే ముఖ్య కారణం. హర్మోజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురుల్లో సుమారు 20% ఈ సంధి మార్గం నుండే వెళ్తుంది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ దీనిని బ్లాక్ చేయడంతో చమురు ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి రావాల్సిన చమురు ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కీలక ఇంధన కేంద్రాలపై దాడులు సైతం జరిగాయి. యుద్ధంలో ఇరు పక్షాలు ఒకరి ఇంధన వనరులను మరొకరు లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్లోని ప్రధాన ఆయిల్ టెర్మినల్స్ సైతం దెబ్బతిన్నాయి. మరోవైపు ఖతర్ లాంటి దేశాల నుండి ఎల్పిజి ఎగుమతులపై కూడా ప్రభావం పడింది. దీనివల్ల గ్యాస్ ధరలు సైతం పెరిగిపోయాయి. ఈ పరిణామాల వల్ల ఇంధన కొరత ఏర్పడడంతో పాటు భారత్లో సైతం పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తమ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. వీటికి తోడు కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు సైతం ఆకాశాన్ని అంటినాయి. ఢిల్లీలో XP100 పెట్రోల్ ధర 149 రూపాయల నుండి ఏకంగా 160 రూపాయలకు ఎగబాకింది. ఇక ఎక్స్ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్ ధర లీటర్కు సుమారు ₹1.50 పెరిగి 92 రూపాయల 99 పైసలకు చేరుకుంది. అంతకుముందు దీని ధర 91 రూపాయల 49 పైసలుగా ఉండేది. ప్రీమియం పెట్రోల్ను మెరుగైన ఇంజిన్ పనితీరు కోసం వినియోగిస్తూ ఉంటారు. దీనిని హై ఎండ్ కార్లు, సూపర్ బైక్లతో ఎక్కువ వాడుతూ ఉంటారు. సూపర్ బైక్లలో ఎక్కువ వాడుతూ ఉంటారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ ఏదైతే పరిణామం ఉందో సరఫరాలో అంతరాయాలను కలిగించే విధంగా దీనికి కారణమైంది. ధరల పెంపు అనివార్యమైందని కూడా తెలుస్తూ ఉంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో 19 కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. మార్చి 1న ₹1,768.50 ఉన్న సిలిండర్ ధర ఏప్రిల్ 1 నాటికి ఏకంగా ₹2,078.50 చేరుకుంది. అంటే గత నెల రోజుల్లోనే 310 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ₹194.50 పెరిగి 2,321కి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే సిలిండర్ల కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. గ్యాస్ అప్లై చేసుకునేందుకు కేంద్రం కనీసం 25 రోజుల గడువు విధించింది. కొరత కారణంగా చాలా మంది అవసరం లేకపోయినా ముందే కొనిపెట్టుకోవడం వల్ల కూడా సమస్య తీవ్రతరమైంది. మరోవైపు పెట్రోల్ పరిస్థితి కూడా అలానే ఉంది. పెట్రోల్ దొరకదేమో అనే భయంతో ముందుగానే ఎక్కువ లీటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ధరలు సైతం కూడా పెరగడంతో యుద్ధం ఇలానే కొనసాగితే ఎలాంటి పరిస్థితులు వస్తాయనే టెన్షన్లో కూడా ప్రజలకు ఇప్పుడు ఆ టెన్షన్ అనేది మొదలైంది. అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు ఇక్కడ కూడా చెప్తా ఉన్నది ప్రభుత్వం అయితే చెప్తా ఉంది, కానీ గ్యాస్ సిలిండర్లు దొరుకుతా ఉన్నాయి అది అని చెప్పి. కానీ నిజానికి ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే ఆ మార్కెట్ పరిస్థితులలో అసలు గ్యాస్ ఒక చిన్న గ్యాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాస్కి ఉన్నటువంటి ధర కూడా అసలు 2,000 నుంచి 2,500 వరకు ఉంది. పెద్ద గ్యాస్ ధర బ్లాక్ మార్కెట్లో 8,000 నుంచి 10,000 వరకు పలుకుతా ఉంది. ఇలా ఒక్కొక్క గ్యాస్ ధర ఉన్న వాటికంటే దాదాపు 3 టైమ్స్ ఎక్కువ. ఒక్కొక్క దానికంటే ఒకటి 300 ఉంటే అది ఈ రోజుకి 1,200, 1,400, 1,300కి అమ్ముతా ఉన్నారు. బ్లాక్ మార్కెట్లో వీటిని కొంతమంది కొనేసి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్యాస్ దొరకడం లేదు. కానీ వీళ్ళు బయట నుంచి కొనేసి వీళ్ళు ఈ డబుల్ రేట్కి, త్రిబుల్ రేట్కి అమ్ముతా ఉన్నారు. సో ప్రభుత్వాలు కూడా ఈ బ్లాక్ మార్కెట్ పై అసలు ఈ బ్లాక్ మార్కెట్ ఎందుకు జరుగుతూ ఉంది, దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఈ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో, ఈ యుద్ధం మొదలైన తర్వాత కూడా ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు మీరెంత అని కూడా దాడి చేసుకోవడం వల్ల ఇటు ఇరాన్కు ఉన్నటువంటి హర్మోజ్ జలసంధి నుంచి ఉన్నటువంటి ఏదైతే అక్కడ నుంచి వస్తున్నటువంటి ట్యాంకర్లను ఆపేయడం, ఆ మార్గం నుంచి వస్తున్నటువంటి ఖతర్ నుంచి, కువైట్ నుంచి వస్తున్నటువంటి ఏవైతే ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయో, ఎల్పిజి ట్యాంకర్లు ఉన్నాయో వాటిని ఆపేయడం ద్వారా ప్రస్తుతానికి గ్యాస్ కొరత అయితే ఏర్పడింది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది దాదాపు 6 వారాల వరకు సరిపోయేంత వరకు కూడా మనకు కావాల్సినంత చమురు ఉందని చెప్తా ఉంది. కానీ గ్యాస్, ఎల్పిజి, ఎల్ఎన్జి ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నా కూడా ఎందుకో ప్రజల్లో ఆ భయం అయితే మొదలైంది. అది మేబీ సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే ఒక ప్రాపగండా ఎవరైనా జనాల్లోకి తీసుకుపోయి ఉండొచ్చు.
నిజంగానే మొన్న నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత కూడా లాక్డౌన్ పరిస్థితులు వస్తాయని చెప్పారు, కానీ లాక్డౌన్ వస్తాయని చెప్పలేదు. కానీ ప్రజలందరూ కూడా మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో, బయట తిరగలేమేమో, పెట్రోల్ దొరకదేమో అనే ఒక భయంతో కూడా నిన్న మొన్నటి వరకు మనం చూసుకుంటే లైన్లలో దాదాపు కిలోమీటర్ల వరకు లైన్లలో ఉండి 5-6 గంటలు నిలబడి కూడా పెట్రోల్ పోయించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు కొద్దిగా సద్దుమణినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా అంత రద్దీ కనిపించడం లేదు. కానీ ప్రజలు ఇలా ఆలోచించడం వల్ల, ఇలా అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ ముందే స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో అంటే రోజు లీటర్ పెట్రోల్ కొనేవాడు ఈరోజు 3 లీటర్ల పెట్రోల్ కొంటే అది ఇబ్బందికరంగా అవుతా ఉంది. ఎందుకంటే పొద్దున మొదలుపెట్టినటువంటి ఏదో పెట్రోల్ బంక్ ఉందో మధ్యాహ్నం వరకు మూసేయాల్సి వస్తుంది. తర్వాత బోర్డు మూసేశారని వేరే పెట్రోల్ బంక్కి వెళ్ళి అక్కడ రద్దీ పెరగడం వల్ల ఇలా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చక్కబడేంత వరకు కూడా ప్రజలు కూడా ఆలోచించుకొని ఉన్నటువంటి దాంట్లోనే వారికి అవసరమైనటువంటి పెట్రోల్ మాత్రమే వాడుకోవాలి, అవసరమైనంత మాత్రమే వాడుకోవాలి. కాబట్టి అట్లనే వాడుకోండి, అట్లనే దానికి సంబంధించినటువంటి పనులు చేసుకోండి తప్ప కావాలని ఎక్కువ కొని కావాలని ఎక్కువ చేసుకోకండి. నిజంగానే బయట అయితే గ్యాస్ ధరలు ఏదైతే ప్రీమియం సంబంధించినటువంటి గ్యాస్ ధరలు మాత్రం గ్యాస్ పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కావచ్చు, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ బ్లాక్ మార్కెట్ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్క సిలిండర్ దాదాపు 8,000 దాకా పోతా ఉంది. కాబట్టి ఆ బ్లాక్ మార్కెట్ మీద తొందరగా చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేకూరే విధంగా కూడా, ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకునే విధంగా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.